హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. నేను ఏం తాగుతున్నానో తెలుసా? నా హెయిర్ చూసారు కదా, కట్ చేసుకున్నప్పటికీ ఇప్పటికి బాగా దట్టంగా పెరిగింది, పొడవుగా కూడా వచ్చింది. అలాగే నా స్కిన్లో వచ్చిన రిజల్ట్ కూడా మీరు చూశారు. నేను తాగే ఒక్క డ్రింక్ ఈరోజు మీతో షేర్ చేస్తానండి. కంప్లీట్ ఫుల్ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఉసిరికాయలండి, 6 నిమ్మకాయలు ఈక్వల్ టు 1 ఉసిరికాయ, అంటే అంత విటమిన్ సి ఉంటుంది అన్నమాట. అలాగే మీ ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్ నుంచి బాగా దృఢంగా చేస్తుందండి. జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు ఆమ్లా షార్ట్స్ తీసుకోమని చెప్తాను. నేను ఒక ఉసిరికాయ తినమని చెప్తాను. 300 రోగాలు నయం చేస్తుందంట ఒక్క ఉసిరికాయ. వైటమిన్ సి మన స్కిన్ని లైటనింగ్ కూడా చేస్తుంది. చిన్నతనంలోనే బాలనేర్పు వస్తే అది ఎలా కంట్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక్క ఉసిరికాయ 41 రోజులు అంట తినండి. తెల్ల వెంట్రుకలు ఇంకా రావు. ఉసిరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీకు ఉసిరికాయలు ఎప్పుడు దొరకవు, అవైలబుల్లో ఉండవనుకుంటే ఉసిరికాయలు ఇప్పుడు వస్తాయి. శుభ్రంగా ఎండబెట్టుకొని వాటిని దంచి జల్లించి వస్త్రగాళితం పట్టుకొని ఒక డబ్బాలో గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఎండలో ఎండబెట్టకుండా కొంచెం నీడలో ఎండబెట్టండి. ఎందుకంటే ఎండలో మరీ సన్లైట్కి ఉంచితే పోషకాలు పోతాయంటారు. కాబట్టి నీడలో కొంచెం ఎండబెట్టుకోండి, మరీ ఎండకు కాకుండా. ఇలాగా ఉసిరికాయని నేను జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాను ఉసిరికాయ జ్యూస్ని. చాలా మంచిదండి ఉసిరికాయ తినటం కానీ, ఆ జ్యూస్ తాగటం కానీ, తలకి పెట్టుకోవటం కానీ. ఈ జ్యూస్ తలకి పెట్టుకుంటే చెప్పాను కదా, రూట్స్ నుంచి కూడా హెయిర్ బాగా డెవలప్ అవుతుంది. ఇక నెక్స్ట్ నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మునగాకు. ఒక సూపర్ ఫుడ్ అండి. అసలు ఎన్ని పోషక విలువలు ఉన్నాయి. జింక్, ఐరన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, వైటమిన్స్, మినరల్స్. మీకు ఎవరికైనా రక్తం తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఐరన్ పెరగడానికి మునగాకు తినొచ్చండి, చాలా మంచిది. అయితే చాలామంది అడుగుతారు, మునగాకు మాకు దొరకదు అంటారు. మునగాకు ఎక్కడైనా ఉంటుందండి, పల్లెటూళ్ళలో దొరుకుతుంది. నేనైతే ఇలా మునగాకు తెచ్చుకుంటాను. నేను మీకు చూపిస్తున్నాను నేను మునగాకు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది, మీకు ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి. మునగాకుని తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి 4-5 సార్లు. ఇలాగ శుభ్రంగా కడిగేసుకోండి మునగాకుని. ఇక్కడ దానికి తొడాలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకోండి. మునగాకు కూడా అండి దగ్గరగా 300 రోగాలని నయం చేస్తుందంట. డాక్టర్సే రికమెండ్ చేస్తారండి మునగాకు తినమని. ఇప్పుడు అందరికీ చెప్తున్నారు డాక్టర్స్ కూడా. మునగాకు పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో పెట్టుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎలాగైనా లోపలికి వెళ్ళటం మనకి కావాలి కాబట్టి శుభ్రంగా కడుక్కొని ఇలా ఎండబెట్టుకోండి. ఒక విషయం ఏంటి అంటే మునగాకు ఎండలో ఎండబెట్టకూడదు, ఇలా నీడలో పెట్టుకోవాలి. ఎండ తగలనివ్వద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే 2 రోజులకే వాడిపోతుంది, వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోతుంది. తొందరగా ఎండిపోయేది ఏదన్నా ఆకుందంటే మునగాకు అనే చెప్తాను నేను. ఇదిగోండి ఇలా ఎండిపోయింది, శుభ్రంగా ఎండిపోయింది. ఇది నేను 2 రోజులు పెట్టాను అనమాట. సన్లైట్ కింద పెట్టుకోండి, డైరెక్ట్గా ఎండకు పెట్టుకోవద్దు. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత శుభ్రంగా మిక్సీ పట్టేసుకొని, ఆ తొడాలు ఈకలు ఏదైనా ఉంటే తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా ఫైన్ పౌడర్ వస్తుంది. ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్తో బాధపడుతున్నా, ఓవర్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినా, జుట్టు బాగా ఊడిపోతున్నా, స్కిన్ అందంగా లేదు, యాక్నే ఇన్ఫెక్షన్స్ తోటి ఉన్నా, అండ్ ఇంకోటి ఏంటంటే 100 ఏళ్ళు జీవించాలంటే మునగాకు తినాలంటండి. ఇప్పటికీ చాలామంది ముసలి వాళ్ళు ఎవరన్నా 95 ఏళ్ళ వాళ్ళు ఉంటే ఇప్పటికీ మునగాకు కారాలు, మునగాకు పచ్చళ్ళు చేసుకొని తింటారు. మునగాకు తింటే ఆయుష్ పెరుగుతుందంట అనేవాళ్ళు. ఎస్, ఈ మునగాకు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇందాక నేను చేసుకున్న ఉసిరికాయ జ్యూస్ని ఎంతైతే తీసుకున్నానో 3 ఉసిరికాయల జ్యూస్ తీసుకున్నాను. శుభ్రంగా వేసి కొంచెం వాటర్ పోసేసి తాగేసేయండి. మీరు పరగడుపుని తాగుతారా, సాయంత్రం తాగుతారా? నేను ఏదైనా తాగేదానికి టైమింగ్ పెట్టనండి. ఏదన్నా లోపలికి వెళ్ళాలి, కాకపోతే కొన్ని పరగడుపుని తీసుకుంటారు. బట్ ఇది ఏ టైంలో తీసుకున్నా మంచిదే మనకి. శుభ్రంగా ఇలా తీసేసుకోండి. దీనివల్ల మీకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. హెయిర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నా హెయిర్ గ్రోత్కి కానీ, నా స్కిన్కి కానీ ఎందుకు ఇంత డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది నాలో అంటే నేను తీసుకునే లైఫ్ స్టైల్, నా ఫుడ్సే కాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ చేసుకోండి.